హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం నందమూరి బాలకృష్ణ అఖండ 2 మూవీ లేటెస్ట్ అప్డేట్. అదేంటో చూడబోయే ముందు మీలో బాలయ్య గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని ఒక్కసారి లైక్ కొట్టండి. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో కనిపించారు. అందులో అఘోరా తరహా పాత్రకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి అందరూ కనెక్ట్ అయిపోయారు. దైవత్వాన్ని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకుని అఖండ సినిమాని తీయడంతో హిందుత్వాన్ని నమ్మే వారందరికీ మూవీ తెగ నచ్చేసింది. ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు బోయపాటి గారు అఖండకి సీక్వెల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాస్టింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట బోయపాటి గారు. 2025 స్టార్టింగ్ లో ఈ మూవీ స్టార్ట్ అవబోతున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ సీక్వెల్ ని ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తీయబోతున్నారు. ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. దానికి కారణం బాలయ్య బోయపాటి సినిమా మీద వాళ్ళకున్న నమ్మకమే. సింహ, లెజెండ్, అఖండ ఇలాంటి సూపర్ డూపర్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చారు బోయపాటి గారు. అందుకే అఖండ 2 కూడా అంచనాలకు మించి ఉంటుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య గారి కోసం బోయపాటి గారు భారీ డైలాగ్స్ రాస్తున్నారట. మామూలుగానే బోయపాటి గారు బాలయ్య సినిమాలో డైలాగ్స్ అంటే వేరే లెవెల్లో రాస్తారు. అలాంటిది అఖండకి సూపర్ హిట్ సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 ఏ రేంజ్ లో డైలాగ్స్ ఉంటాయని మీకు ఊహకే వదిలేస్తున్నాం. అలాగే ఈ డైలాగ్స్ బాలయ్య నోట వింటే గూస్ బంప్స్ రావడం పక్కా అని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో కూడా బాలయ్య గారు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. అయితే ఈ మూవీలో విలన్ గా గోపీచంద్ గారిని అనుకున్నారని తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ కావడంతో టోటల్ పాన్ ఇండియా రేంజ్ విలన్ కూడా దింపాలని ఇంకో సైడ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఓ మెయిన్ పాత్ర కోసం 16 నుంచి 18 ఏళ్ల వయసున్న టీనేజ్ అమ్మాయి కోసం కూడా చూస్తున్నారట. ప్రస్తుతం బావి దర్శకత్వంలో NBK 109 కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య బాబుకి 3 హిట్స్ ఇచ్చిన బోయపాటి గారు అఖండ సీక్వెల్ తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ మూవీపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.